వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. విద్యాసాగర్ గారు, ఇందాక మనం అనుకున్నట్టుగా మామూలుగా వ్యవసాయమే చేయాలంటే గ్రామాలకు దూరంగా కొద్దిగా పొలిమేరల్లో కొనుక్కోవచ్చు, తక్కువకు దొరుకుతాయి, ఎంతైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా చేయొచ్చు. వ్యవసాయం చేయడానికి ఎవడో కాదండి, ఎంకరేజ్ చేస్తారు, అభినందిస్తారు కూడా. కానీ ఇంత డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి చేస్తున్నారంటే ఖచ్చితంగా నాకు తెలిసి అటవీ ప్రాంతాల్లో, మా ఏరియా అటవీ ప్రాంతాల్లో బాగా డీప్ ఫారెస్ట్లో గంజాయి పండిస్తారు. ఇట్లా డీప్గా వెళ్ళి అక్కడ దొంగతనంగా గంజాయి వేస్తారు. అట్లాగే ఉత్తరాంధ్ర ఈ మధ్య మనం చూసాం కదా, ఆ కొండల మీద అక్కడ అడవుల్లో గంజాయి పండించారు. అది ఎంత ఇదేంది, పైగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అది ఎక్కువ జరిగింది, గంజాయి పండించడము అనే కార్యక్రమం. అంటే ఇక్కడ పండిస్తున్నారో లేదో నాకు తెలియదు, నేను అలా అనట్లేదు. కానీ ఇలాంటి డీప్గా వెళ్ళి ఎవరి కన్ను సోకదనుకున్న దగ్గర చేసే పనులు ఇలా ఉంటాయి. ఇక ఇవి కాకుండా అసాంఘిక పనులు కూడా చేస్తూ ఉంటారు కొన్ని, అవి ఏంటో ఇక నేను చెప్పవసరలా. సో ఇక్కడ పర్టికులర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంత డీప్గా వెళ్ళి వ్యవసాయం చేస్తున్నాడు, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒక కోటను ఏర్పరచుకొని అంటే దాని మీద ఏమన్నా అబ్జర్వేషన్ ఉందా? వెంకటకృష్ణ గారు, సార్, మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా, అటు అనంతపూర్ జిల్లా, కొద్దిగా పార్ట్ ఆఫ్ ది పార్సల్ కడప జిల్లాలో ఇటువంటి కోటలు ఎన్నున్నాయో అనేది ముఖ్యం. ఇక్కడ ఈ ఒక్క కోట గురించి మాట్లాడితే ఎట్లాగా మీరు, అది వాళ్ళ సామ్రాజ్యంగా ఫీల్ అయ్యేటువంటి ఏరియా రాయలసీమ, అంటే రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గము, ఆ హిందూపూర్ నుంచి ఇటువైపు ఇటు అప్ టు పుత్తూరు, నగిరి, తమిళనాడు బార్డర్ వరకు మీరు ఒక ప్రాంతానికి పరిమితం చేస్తే ఎట్లాగా? ఇట్లాంటివి మొత్తం మీద ఈ అడవుల్లో వ్యవసాయం చేయడానికి ఇటువంటి బిల్డింగులు, ఇన్ని భూములు ఎన్ని చోట్ల ఉన్నాయన్నది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలా. ఒకటి 1977 ఆయన జనతా పార్టీలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడో సంథింగ్ ఏదో ఉంది పెద్దిరెడ్డి రామచంద్ర. ఆ తిరుపతిలో ఎవరు అడిగి చెప్తారు ఆ రోజు ఆయన ఆర్థిక పరిస్థితి ఏంది, ఆయన ఎట్లా ఉండేవాడు, ఖాళీ ఎట్లుంటాడు. ఈ రోజు మీసాలు పెద్దగా పెంచుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ఏదో వాళ్ళ ఆగర్భ శ్రీమంతుల్లాగా ఫీల్ అవుతా ఉంటాడు ఆయన. కానీ ఇదే తిరుపతిలో మాట్లాడితే 77, 76 ఆ ప్రాంతంలో ఆయన పరిస్థితి అందరికీ తెలుసు. సో మేము విన్నాం, చూడలేదు, వినడమే. అప్పుడు ఉన్నోళ్ళు బతుకున్నోడు చెప్పడం అని. ఈ రోజు ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ అటవీ భూముల్లో ఇంత దూరం లోపలికి వెళ్ళి ఆ రెవెన్యూ భూమి అన్నది అసాధ్యం ముందు చెప్పినప్పుడు మళ్ళీ చెప్తున్నా. కానీ సరే, అక్కడ రెవెన్యూ భూమి ఉంది అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి డీనోటిఫై ఎవరు చేశారు? డీనోటిఫై చేసింది ఎవరు? ఒకటి. రెండోది, మొత్తం రమారమి 23,000 ఎకరాలు ఏది మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో కాలిపోయినటువంటి దస్త్రాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ 23,000 ఎకరాలకు సంబంధించినటువంటి. ఇందాక మన రామకృష్ణ గారు చెప్పినట్టు క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్, నేను మొదట్లో చెప్పాను, క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్ ను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, డాక్యుమెంట్ ను ట్యాంపర్ చేయడానికి ఇప్పుడంతా డాక్యుమెంట్ డిజిటలైజేషన్ అవుతా వస్తుంది. మనం కావాలంటే చూడండి, మనకి ఈసీ తీయాలంటే 70 సంవత్సరాల నుంచి తీసుకుంటాం, కానీ 70 సంవత్సరాల ముందు ఉందా అంటే లేదు, దొరకలేదు, అది కనపడలేదు, పోయింది, వర్షం తడిచిపోయిందని రిపోర్ట్లు ఇస్తారు అనమాట. ఇది మరి కామన్ మన ఆంధ్రప్రదేశ్ లో, లేకపోతే ఎక్కడైనా సరే మన యాక్ట్ అట్లా ఉంది. 70 ఏళ్ళు అంటే ఎప్పుడు? అంతకుముందు డాక్యుమెంట్ ట్యాంపర్ చేస్తే 70 ఏళ్ళ డాక్యుమెంట్ వచ్చేసింది కదా. ఇప్పుడు 1990 2001 సంవత్సరంలో ఈయన రిజిస్ట్రేషన్ చేసుకుంటానన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా రాజకీయాలు వచ్చినప్పటి నుంచి పన్నిన పన్నాగంలో ఈ రోజు 25 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ల తర్వాత ఆ ప్రాపర్టీ ఈ రోజు మనకి ఈ రకం కనపడుతుంది. మదనపల్లి ఫైల్స్ లో కూడా ఆ తారుమారు క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్ తారుమారు చేసే క్రమంలో ఒక 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఎవరు మాట్లాడరో మాట్లాడితే మేము ఈరోజు పత్రాలు చూపించట్టు మాకు 2001 వచ్చింది అన్నట్టు, మాకు 2021 22, 23 వచ్చింది కాబట్టి చూసుకోండి అంటారు. వాళ్ళ నేచర్ అంతే. 23,000 ఎకరాలకు సంబంధించినటువంటి పెద్దిరెడ్డి ఇలాకాలో క్లాసిఫికేషన్ ల్యాండ్ చేయడం నిజమవునా కాదా? ఫ్రీ హోల్డ్ చేయడం నిజమవునా కాదా? అందులో విచారణ జరిగేటప్పుడు సిసోడియా గారు మదనపల్లి వచ్చి కూర్చుంటే, మీ భూ సమస్యలు ఏమైనా వచ్చి చెప్పండి అంటే ఒక వారం 10 రోజులు క్యూలు కట్టి, అవును, వందల మంది వచ్చేసారు. వాళ్ళంతా ఎవరి మీద ఆరోపణలు చేశారంటే పెద్దిరెడ్డి మీద, పెద్దిరెడ్డి అనుచరుల మీద, చోటామోటా వైసీపీ నాయకుల మీదే. ఎవరంటే చూసుకొని చేశారు? వాళ్ళ దగ్గర పని చేయించింది ఎవరు? ఆ రకంగా వీళ్ళకు ఒకటి సదుము దగ్గర, ఈ మంగళంపేట సదుము ఆ ప్రాంతంలో ఒకటి శివశక్తి డైరీ ఒకటి ఉంటుందండి.
అక్కడ సరే అంత ఒక డీప్ గా మనం వెళ్తే టైం తక్కువ ఉంది కానీ అదే అదే, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ ఒక బ్రాహ్మణుకు సంబంధించి వ్యక్తి 100 ఎకరాల పొలం ఉంది. దాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఈయన మొన్న ఫిర్యాదు ఇమ్మని చెప్పేసి అంటే మదనపల్లి జరిగిన తర్వాత ఫిర్యాదు ఇచ్చాడు ఆయన. ఎంత నవ్వు కాదు, ఎంత అధికారులు వీళ్ళు ఎట్లా ఏ మూడో అర్థం కాదు. కానీ డేట్ ఆఫ్ ది హీరింగ్ ఏ రోజైతే ఫిర్యాదు తర్వాత రమ్మని చెప్పాలో, హీరింగ్ టైం 11:30కి ఇస్తే 2:30కు ఆ స్థానిక ఎంఆర్ఓ ఇతనికి ఉత్తరం అందజేస్తాడు. చూసారా? అర్థమైందిలే. అంటే ఇప్పటికీ కూడా ఎవరైతే చేతివాటం చేసినటువంటి అధికారులు ఉన్నారో విచారణ రాగొద్దు, అడ్డుకోవాలా ఈ రకంగా అది మొత్తం కబంధ హస్తాలతో ఇది ఒక మా సామ్రాజ్యం, మక్కుటం లేని మా సామ్రాజ్యం లాగా ఆ ప్లేసుల్లో వెలిగి, ఇందాక బాణన్న చెప్తున్నాడు అది ఎవరికి కనపడలేదు అని. మరి మన కళ్ళ ముందే కనపడింది. మా ఇంటి వెనకాలే ఉండేది ముందు. 2019లో ఆయన ఇల్లు. సరే ఓకే. అయితే ఇక్కడ నేనేది అడుగుంటున్నా, ఇది ముఖ్యం, చాలా ముఖ్యం. తిరుపతిని అడుగుంటున్నా, అన్ని ముఖ్యమే సార్. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన 3వ రోజే 5 ఎకరాల మఠం భూమికి ఫెన్సింగ్ వేస్తే సెంటర్ ఆఫ్ ది తిరుపతిలో 2019 మేలో ఎవడు మాట్లాడలేదు? సార్ కాదు సాగర్ గారు, ఒక్క నిమిషం. ఒకవైపు మా గనులు మైనింగ్, ఒకవైపు శాండ్, ఒకవైపు ల్యాండ్, ఒకవైపు ఫారెస్ట్ ల్యాండ్స్, ఇట్లా అది పంచభూతాలని చెరబట్టి అంచెలంచెలుగా మొత్తం విస్తరించిపోయి ఇది చేస్తుంటే పెద్దిరెడ్డి అక్కడ ఒక వటవృక్షంలాగా తయారైతే మరి వ్యవస్థలు ఏ